మూడు రంగుల పండుగ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎర్రకోటపై తొలిసారి పూర్తి స్థాయి వందే మాతరం ఆలాపన. విద్యార్థులే దేశ భవిత నిర్మాతలు. రాష్ట్రపతి ముర్ము. దేశమంతటా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు మొదలయ్యాయి. భారతదేశ ప్రజలంతా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని మువ్వనెల జెండా ఆవిష్కరించి వందే మాతరం పూర్తి స్థాయి గేయం జనగణమన ఈ వేడుకల్లో తొలిసారిగా. ఈసారి స్వాతంత్ర దినోత్సవాల్లో కొన్ని విశేషాలు మనం చూడనున్నాం. కొన్ని కార్యక్రమాలు తొలిసారిగా అమల్లోకి రానున్నాయి. 6 విషయాలు తొలిసారిగా ప్రదర్శనకు రానున్నాయి. లాల్ కిల్లాపై వందే మాతరం. 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తొలిసారి ఎర్రకోటపై వందే మాతర గీతాలాపన జరగనుంది. దేశీయ గన్లతో సెల్యూట్. సాంప్రదాయంగా చేసే 21 గన్ సెల్యూట్లలో దేశీయంగా తయారు చేసిన గన్లను తొలిసారి వినియోగించనున్నారు. 105 mm లైట్ ఫీల్డ్ గన్లను, ఇందులో చాలా వరకు విడిభాగాలు దేశీయంగా తయారు చేసినవే. 1721 ఫీల్డ్ బ్యాటరీ సెల్యూట్ చేయనుందట. పథకావిష్కరణ. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేయడంలో ప్రధానికి కెప్టెన్ సోనియా సింగ్ చౌహాన్ సహాయం చేస్తారు. పూలవర్షం. ఎర్రకోట వద్ద జరిగే వేడుకల్లో 2 Mi-17 హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించనున్నారట. ప్రత్యేక అతిథులు. ఈ వేడుకలకు 5,000 మంది పలు రంగాల్లో ప్రముఖులు, 2,500 మంది ఎన్సీసీ క్యాడర్ ప్రత్యేక అతిథులుగా హాజరవుతారట. ఏఐ ద్వారా అనువాదం అట. ప్రధాని మోడీ ప్రసంగాన్ని ఏఐ ఆధారిత డిజిటల్ ఇండియా భాషీయ యాప్ రియల్ టైంలో 22 భాషల్లోకి అనువదించనుందట. తద్వారా ప్రధాని మోడీ సందేశం ప్రతి పౌరుడికి మాతృభాషలో చేరేలా ప్రభుత్వం చేరనుందట. అయితే ఏఐ ద్వారా కూడా ప్రధాని మోడీ ఎక్కువగా హిందీలో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి తెలుగు ప్రాంతాలకు తెలుగు వచ్చే విధంగా, హిందీ ప్రాంతాలకు హిందీ వచ్చే విధంగా, ఉర్దూకు ఉర్దూ వచ్చే విధంగా, ఈ విధంగా ఏఐ ద్వారా కూడా అందరి పౌరులందరికీ ఆ ప్రధాని మాట్లాడేటువంటి ఆ విధానాన్ని కూడా చెప్పబోతా ఉన్నారట. జాతీయ గీలాపనలతో జరుపుకున్నారు వందే మాతరానికి 150 సంవత్సరాల ఉత్సవాలు. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే ద్విశత జయంత్యుత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ప్రజలు ఈ స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వేడుకలను వందే మాతరం వికసిత్ భారత్కు యువశక్తి థీమ్గా తీసుకుంది. 80వ స్వాతంత్ర దినోత్సవాలకు దేశ రాజధాని ఢిల్లీ సర్వం సిద్ధమైంది. నేటి ఉదయం ప్రధాని మోడీ ఎర్రకోటలపై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎర్రకోట వద్ద ప్రధానిని స్వాగతించగా ఆ తర్వాత ప్రధాని ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. నేటి ఉదయం 6:30 నుండే డిడి నేషనల్, డిడి న్యూస్, దూరదర్శన్ వేదికలు ఈ కార్యక్రమం లైవ్ ప్రసారం చేస్తాయట. మావోయిజం నుంచి విముక్తి గొప్ప విజయం. ముర్ము. ఆనవాయితీగా స్వతంత్ర దినోత్సవానికి ముందు రాష్ట్రపతి నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని భారత్ ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ బలగాలు తమ శక్తిని ప్రపంచానికి నిరూపించి చూపారని, అత్యంత ఖచ్చితత్వంతో దాడులు జరపాలని వివరించారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని, దాన్ని ప్రోత్సహించే దేశాని పైన కఠిన చర్యలు తీసుకుంటామని భారత్ స్పష్టం చేసిందని, సింధు జలాల ఒప్పందం నిలిపివేత అంటూ అటువైపు తీసుకున్న మంచి నిర్ణయమని, ఇది రైతులకు ప్రయోజనకరమైన ఉంటుందని వివరించారు. అలాగే దశాబ్దాలుగా మావోయిజం ఈ దేశాన్ని పెద్ద సమస్యగా సవాళ్లు విసిరిందన్నారు. మన బలగాలు ఈ దేశాన్ని నక్సల్ నుంచి విముక్తి చేయడం ఒక గొప్ప విజయమని కీర్తించారు. నేడు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉల్లాసవంతంగా కనిపిస్తున్నదని, అన్ని విధాల అభివృద్ధికి బీజాలు పడుతున్నాయని వివరించారట. బస్తర్ ఒలింపిక్ సాంస్కృతిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు. యువతే ఆస్తి. విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తుకు నిర్మాతలని ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. భారతదేశ జనాభాలో 35 ఏళ్లలోపు జనాభా 65%, అందుకే యువత ఈ దేశానికి అత్యంత విలువైన ఆస్తి అని వివరించారు. ప్రభుత్వ పరీక్షల్లో సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, పేపర్ లీక్లను పూర్తిగా నిరోధించనున్నదని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యానికి ప్రజలంతా కలిసి పనిచేయాలన్నారు. దశాబ్ద కాలంలో మన దేశంలో సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 80 కోట్ల మందికి రేషన్ అందిస్తూ ఆహార భద్రత కల్పిస్తున్నదని వివరించారు. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే సమానత్వం కోసం పాటుపడ్డారని, మహిళా సాధికారితను నిలబెట్టారని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ నేతృత్వంలో అశేష జనం స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక సంస్కరణలు జాతీయ సంకల్పానికి ఉన్నత ఆదర్శాలను సెట్ చేశారని వివరించారు. దీని సంబంధమే జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ యువతే ఆస్తి అంటూ, అలాగే ఈ దేశ వేడుకల్లో తొలిసారిగా వందే మాతర 150 సంవత్సరాల తర్వాత వందే మాతర గీతాలాపన చేస్తూ ఉన్నామని చెప్పేసి, అదేవిధంగా ఈ దేశంలో మాత్రమే రెడీ అయినటువంటి 22 గన్లతో ఈరోజు గన్ ఫైరింగ్ ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది.